ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి రాజ్మా అన్నది చాలా ఇంపార్టెంట్, అలాగే ముఖ్యంగా శాకాహారాలకి ప్రోటీన్ అనేది బాగా అందిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా, దాంతో ఈ రాజ్మా రైస్ ని తయారు చేసే విధానం ఏంటో చూపిస్తారా? మనలో ఎక్కువ మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల హార్మోన్ సరిగా ఉత్పత్తి అవటం లేదు, కండపుష్టి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతున్నాయి. ప్రోటీన్ బాగా అందించాలి అంటే కొన్ని అన్నాలు వండుకునేటప్పుడు కూడా అందులో కొన్ని విత్తనాలు వేసి వండుకుంటే మంచిదన్నమాట. మంచి టేస్ట్ గా ఉండే విత్తనాలు రాజ్మా విత్తనాలు. ఈ రాజ్మా విత్తనాలని నానపెట్టేసుకుని మనం దాంతో రైస్ చేసుకుని గనక తీసుకుంటే 100 గ్రాములు ఈ రాజ్మాలో 23% దగ్గర ప్రోటీన్ ఉంటుంది అనమాట. అందుకని హై ప్రోటీన్ అందుతుంది. రైస్ లో రాజ్మా అయ్యేసరికి స్పెషల్ టేస్ట్ గా ఈ రైస్ బాగుంటుంది. కానీ ఇండైరెక్ట్ గా తెలియకుండా ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రోటీన్ బాగా అందటానికి ఇది మంచి సోర్స్ అనమాట. రాజ్మా రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థములు: నానపెట్టిన రాజ్మా గింజలు 1 కప్పు, బాసుమతి ముడి బియ్యం 1 కప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, పుదీనా ఆకులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చీలికలు 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, సాహీ జీరా 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, లవంగాలు 4, బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, అనాస పువ్వు 1, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానపెట్టిన రాజ్మా గింజలు సుమారుగా 12 గంటలు నానపెడితే బాగా నానతాయి. ఆ గింజలను వేసేసి గింజలు ఉడకటానికి కాస్త నీళ్లు పోసేసి ఆ నీళ్లలో నిమ్మరసం కొద్దిగా తేనె ఈ 2 వేసి ఉడికితే ఆ రాజ్మా గింజల్లో చప్పదనం పోతుంది. తేనె పులు పట్టేసి గింజలు బాగుంటాయి. ఉడికిన తర్వాత ఫిల్టర్ లో రాజ్మా గింజల్ని పోసేస్తే ఆ నీళ్లన్నీ వాష్ చేయటానికి బాగుంటుంది. అలా ఉడికిన రాజ్మా గింజలు మనం పక్కన పెట్టుకుంటాం. ఇక రాజ్మా రైస్ కి మసాలా సిద్ధం చేయటం కోసం ఒక పొయ్యి మీద పాత్ర పెట్టేసి అందులో 1 టీ స్పూన్ మేగడ వేసి అందులో బిర్యానీ ఆకులు 2, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, సాజీరా ఇవన్నీ మేగడలో దోరగా వేగనివ్వాలి. ఈ మసాలా రోజు మనం అసలు వాడం, ఎప్పుడన్నా స్పెషల్ ఐటమ్స్ లోనే కొద్ది మోతాదులో వాడుకుంటే మంచిది. ఇవన్నీ వేగిన తర్వాత అందులో అల్లము తురుము, అలాగే పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా ఆకులు ఇవన్నీ కొద్దిగా వేసి దోరగా వేగనివ్వాలి. ఇందులో కదుపుకుంటూ మధ్యలో ధనియాల పొడి, పసుపు ఈ 2 కూడా వేసేసి మసాలా అంతా వేగిన తర్వాత కడిగిన బాస్మతి ముడి బియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. ఆ బియ్యం ఉడకటానికి రాజ్మా గింజలు ఉడకగా వచ్చిన నీళ్లను పోసాం, టమోటా పేస్ట్ వేసేస్తున్నాం. ఈ రసంలో బియ్యాన్ని కలిపేసి ఉడికించిన రాజ్మా గింజలు కూడా ఇందులో వేసేసి మూత పెట్టేస్తే చక్కగా ఈ మసాలా అంతా రాజ్మా గింజలు పీల్చుకుంటాయి. టమోటా పేస్ట్ లో బాస్మతి ముడి బియ్యం చక్కగా ఉడుకుతుంది. పొడి పొడిలాడుతూ రాజ్మా రైస్ చూసారుగా ఎంత కలర్ఫుల్ గా సిద్ధమైందో. హై ప్రోటీన్ బాగా పోషకాలు ఉండే రాజ్మా రైస్ సిద్ధమైంది. చూసారుగా డాక్టర్ గారు చూపించినట్టుగానే మనం రాజ్మా రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో, మరి రాజ్మాని ఆరోగ్యవంతంగా చేసుకుంటేనే దానిలో ఉన్న పోషకాలు, ప్రోటీన్ అన్ని కూడా మన శరీరానికి అందే అవకాశం ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి బాబు? జనరేటర్ ఆన్ చేయండి. అమ్మా శ్వేత, 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 ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది శ్వేత? ఏమైంది? ఇదేంటి ఈ టైంలో కరెంట్ పోయింది? జనరేటర్ ఉందిగా, ఆన్ చేస్తారులే. రాజు, అమ్మాయి గారు, చాలా పెయిన్ వస్తుంది అత్తయ్య. శ్వేత, ఏమైందమ్మా? అమ్మా,
రూమ్ లోకి వెళ్దాం మెల్లగా. లేమ్మా. సారీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి వరకు ఎంతో గొప్పగా తలెత్తుకొని బ్రతికిన మీరు ఇప్పుడు మీరు చేసిన పని బయటపడితే ఇంట్లో వాళ్ళ ముందు మీరు తలెత్తుకోగలరా? మావయ్య గారికి మీ మొహం చూపించగలరా? ప్రిన్సీని, రాహుల్ని మీరు ఫేస్ చేయగలరా? వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారత్తయ్యా? మీరెవరండి? నా అత్తయ్య గారి తర్వాత అత్తయ్య గారి స్థానం ఉన్న వాళ్ళు మీరు. అందరి ముందు మీరు తల వంచితే అది నాకు గౌరవమా? మీరే చెప్పండి. గుండమ్మా, మీకు నా మీద కక్ష గాని కుట్ర గాని ఏమీ లేవత్తయ్యా. కాకపోతే ఎందుకో మన తొలి పరిచయమే రాంగ్ పరిచయం అయింది. దాంతో నేను పని మనిషినన్న చిన్న చూపు మీకుండిపోయింది. తర్వాత నేను పని మనిషిని కాదు, ఈ ఇంటి పెద్ద కోడల్ని అని తెలిసిన తర్వాత ఇంత లావుగా ఉన్న అమ్మాయి మీ అబ్బాయికి భార్య ఏంటా అని మీకు అనిపించింది. తర్వాత చిన్న మావయ్య గారు బిజినెస్ లో నన్ను పార్ట్నర్ని చేసి 50% షేర్ ఇచ్చేసరికి మీకది కోపంగా మారిపోయింది. అందుకే నేను ఏం మాట్లాడినా మీకది తప్పుగానే అనిపించేది. నేను మీ మాటకి విలువివ్వట్లేదు అని అనిపించేది. దాంతో అలా అలా ఒక్కొక్కటిగా పెరిగిపోతూ మీ కోపం పెరుగుతూ వచ్చింది అత్తయ్య. అది ఇంత దాకా వచ్చింది. అయినా మీ తప్పు కాదత్తయ్య. మీ దృష్టిలో నా మీద నెగిటివ్ అభిప్రాయం ఏర్పడడం నా దురదృష్టం. మనం అనుకున్నదే కరెక్ట్ అనుకునే నాలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ మంచితనం తెలియదే. ఎవరన్నా చెప్పినా అది అర్థం కాదు. ఇప్పటి వరకు నేను నీ పట్ల మాట్లాడిన మాటలకి, నీ విషయంలో చేసిన తప్పులకి నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను గుండమ్మ. నన్ను క్షమించు. అయ్యో అత్తయ్య, ప్లీజ్ అంత మాట అనకండి. నాకు చిన్నప్పుడే మా అమ్మ దూరం అయిపోయింది. కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అత్తయ్య గారిని మా అమ్మ అని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకొక చిన్నమ్మ దొరికింది. తల్లి బిడ్డల మధ్య మమకారాలుండాలి కానీ
క్షమాపణలు ఉండకూడదత్తయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు ఇంట్లో వంట ఏం చేయకండి. అదే మీకోసం ఆన్లైన్లో ఫుడ్ తెప్పిస్తున్నాను. అందరం కలిసి భోంచేద్దామే. మీకెందుకండి శ్రమ? ఆల్రెడీ నేను వంటకి ఏర్పాటు చేశాను. అంటే ఆల్రెడీ బుక్ చేస్తానండి. ఈరోజు నా అకౌంట్లో ట్రీట్ ఇస్తున్నాను. అదంతే. సరే బాబు, అయితే అదే చేత్తో 5 కిలోల కందిపప్పు, 10 కిలోల ఉప్పు బస్తా, ఇవన్నీ కూడా నీ అకౌంట్లో నుంచి తెప్పించే బాబు. అమ్మో, ఇది మామూలుది కాదుగా. అనవసరంగా కెలుక్కున్నాను. 10,000 20,000 బొక్క ఇవాళ. అలాగే ఆంటీ గారు, తెప్పిస్తాను. అలాగే అలాగే. అమ్మా, ఎందుకమ్మా అవన్నీ అతనికి చెప్పావు? లేకపోతే అన్నం తెప్పిస్తాడట. అన్నం కొన్ని రోజులు మన జోలికి రాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్లకు అలాగే ఇవ్వాలి ట్రీట్మెంట్. ఇదేమైనా అల్లాటప్ప కుక్క అనుకున్నావా? సుహాసిని అమ్మగారు 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు. నన్ను పట్టుకుని నగలు లేవు, ఖరీదైన చీరలు లేవు అంటావా? నేను ఏ రేంజ్ లో కొడతానో చూడవే. వాకిలి సంగతి నేను చూసుకుంటాను గాని ఆ వెధ ఫుడ్ తెప్పిస్తా అన్నాడు కదా, నువ్వు వెళ్ళి ప్లేట్స్ క్లీన్ చేయపో. నేనైతే తినను, మీరే తిని చావండి. ఒరే బంటిగా, నేను చూస్తుంటే మడతెట్టేయాలి అనిపిస్తుందిరా. వస్తున్నా ఉండు. నేను ఇచ్చిన ఆర్డర్ మొత్తం పట్టుకునిరా. సరే, ఉంటాను. ఆంటీ ఎదురింట్లోకి వెళ్తుందేంటి? బుజ్జి కుక్క, నీ ఖరీదు 1,00,000 రూపాయలంటరా. నిన్ను గనక అమ్ముకున్నానంటే ఖరీదైన నగలు రాకపోయినా ఖరీదైన చీరలైనా వస్తాయి. ఆ 2-3 కిల్టు నగలైనా కొనుక్కోవచ్చు. అందుకే నొక్కేస్తున్నాను, ఏం అనుకోకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మయూక స్పృహలోకి రావడం ఏంటి శంఖు? వచ్చింది మేడం. స్పృహలోకి రావడమే కాదు, నాతో మాట్లాడింది కూడా. రాజమాత, పిండ ప్రదానం చేశాక పంతులు గారు అన్నట్టు అన్ని శుభాలే జరుగుతాయని ఇంట్లోకి రాగానే శుభవార్త విన్నాం. బావా, ఏం మాట్లాడింది? పున్నమి, మయూకు స్పృహలోకి వచ్చింది అంటున్నారు కదా, మనమే వెళ్ళి పలకరిస్తే సరిపోతుంది కదా. అవును,
జాబిలిని కూడా చూసినట్టుంటుంది. పదండి మయూక గదికి వెళదాం. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు స్పృహలో లేదు మహాదేవి గారు. మయూక స్పృహలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ అడిగింది. ముఖ్యంగా నేను ఎప్పుడు కోలుకుంటానో లేదో తెలీదు, అసలు ఎంతకాలం ప్రాణాలతో ఉంటానో కూడా నాకు తెలీదు, నాకు జరగాల్సిన పెళ్లి జరగలేదని మమ్మీ డాడీ బాధపడుతుంటారని నేను ప్రాణాలతో ఉండగా నాకు తాలికట్టు శంకు అని అడిగింది. శంకుకి మయూకనిచ్చి పెళ్లి చేయాలంటున్నారు కాబట్టి మయూక్ అడిగినట్టు జరిపించేస్తే బాగుంటుందేమో రాజమాత. అదేలా పృథ్వీ, మయూక మంచానికి పరిమితమైంది. అలాంటి అమ్మాయి మెల్లో తాళి కడితే పాపం ఇతను బలైపోతాడు కదా. అవును బావా, ఒక్కసారి ఆలోచించు. నీ పెళ్లి గురించి ఊర్లో అత్తయ్య నానమ్మ వాళ్ళెన్నో కళ్ళు కంటూ ఉంటారు. ఇలా జరిగిందని తెలిస్తే వాళ్ళు బాధపడతారు. అవును శంకు, మయూక పేరెంట్స్ గా ఆలోచిస్తే మాకు పెళ్లి చేయడం సంతోషమే. కానీ మీ పేరెంట్స్ స్థానంలో ఉండి ఆలోచిస్తే మా మనసు అంగీకరించట్లేదు. నాకు మయూక నిర్ణయాన్ని గౌరవించాలనుంది. నేను కూడా మయూకను తప్ప ఎవ్వరిని భార్యగా ఊహించుకోలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి జగదాత్రి నువ్వు చెప్పేది? సూరి మామ సాక్ష్యాలు సంపాదించడంలో నాకు హెల్ప్ చేస్తున్నాడని యువరాజే సూరి మామని చంపేశాడక్క. అబద్ధం, నేనెవరిని చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇది నీ పర్సే కదా యువరాజ్? ఇది అన్నయ్య పర్సే. చూడండి ఎస్ఐ గారు, ఇట్లాంటి పర్సులు 10 మందిలో 4 కొంటాయి. అంత మాత్రాన నా కొడుకు హంతకుడైపోతాడా? అవునా? ఈ ఐడి కార్డు చూడండి. పర్సులు చాలా ఉండొచ్చు కానీ వజ్రపాటి యువరాజ్ అని ఒక్కరే ఉంటారు కదా అత్తయ్య. సూరు మావయ్య మర్డర్ జరిగిన ప్లేస్ లో ఈ పర్స్ దొరికింది. దీనికేం సమాధానం చెప్తారు? నా పర్స్ ఎక్కడో ఎవరో కావాలని పడేసి ఉండొచ్చు. అంత మాత్రాన నేను హంతకుండా అయిపోతానా? అవును ఇన్స్పెక్టర్ గారు, నా తమ్ముడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. సారీ మేడం, ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు అరెస్ట్ చేయక తప్పదు. సాక్ష్యాలన్నీ ఇప్పటికీ యువరాజ్ తప్పు చేశాడనే చెప్తున్నాయి. ఒక మనిషి ప్రాణాన్ని ఎలా తీయగలిగావు యువరాజ్? అసలు నీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? నేనెవ్వరిని చంపలేదని చెప్తున్నాను కదా. నేనెక్కడికి రాను. ఎందుకు యువరాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అంత భయపడుతున్నావు? ఏ
అక్కడికి వెళ్తే నీ తప్పు బయట పడిపోతుందనా? ఇన్ని రోజులు నీ తప్పులన్నీ నీ డబ్బు వెనక, నీ పేరు వెనక, నీ ప్రతిష్ట వెనక ఉండిపోయాయి యువరాజ్. కానీ మర్డర్ చాలా పెద్దది. ఏ డబ్బు నిన్ను కాపాడలేదు. నువ్వాగమ్మే, నా కొడుకును జైలు పాలు చేసేదాకా నువ్వు ఊరుకునేలాగా లేవే. ఎస్ఐ గారు, నా కొడుకు చాలా మంచోడు, మనిషిని చంపేంత దుర్మార్గుడు కాదు. వీడిని వదిలేసి చంపిన వాళ్ళని పట్టుకోండి. సారీ మేడం, ప్రస్తుతానికి మా సస్పెక్ట్ యువరాజే. యువరాజ్ని అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. అది కదా ఎస్ఐ గారు. యువరాజ్, ఒక తోరు నా మాట వినండి. తీసుకురండి. ఎస్ఐ గారు, యువరాజ్, యువరాజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమి మాయో 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 మది తేలిపోయేనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, ఏమి మాయో 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 మది తేలిపోయేనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, నీతో ఉంది నేను కాను అడగాలనున్నదే, నేల కిందే ఉందో లేదో అడుగెరుగకున్నదే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏం చేయనిస్తావు బావా? ఏంటి? అదే మరి నేనేం చేస్తున్నానని, ఏం చేస్తున్నావని క్వశ్చన్ చేస్తున్నావు? నీ కొంగు నా మీద ఎందుకు వేశావు? దుప్పటి లేదు కదయ్యా, నువ్వు తడిచిన కోడిలా వణికిపోతూ ఉంటే కాస్త వేడి రావాలని కొంగు కప్పాను. చూడు, నువ్వేం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నేనేమి చీర మొత్తం తీసి నీ మీద దుప్పటిలా కప్పలేదు. త్యాగం అంటావేంటి నువ్వు? కాస్త కొంగు మీద పడితే వేడిగా ఉంటుందని చెప్పాను. అమ్మా తల్లి, ఆడపిల్ల పైటగాలి తగిలినా డేంజర్ అని నాకు తెలుసు. నువ్వు మంచోడివి అనుకున్నాను, మొరటోడివి. ఇద్దరి మనసుల్లో వేరే ఉద్దేశాలు లేనప్పుడు ఏం జరుగుతుందని నువ్వలా అనుకుంటున్నావు? నేనేమనుకోను గాని, నువ్వు నాకు ఆనుకుంటూ పక్కనే పడుకుంటానంటే మాత్రం నేనస్సలు ఒప్పుకోను. వెళ్ళి దూరంగా పడుకో. బాగా తడిచిపోయావు బావా, చలి పుట్టట్లేదు? హలో, నా చెల్లెళ్ళ కోసం నేను పడ్డ కష్టాల ముందు ఈ చలి ఏమీ ఎక్కువ కాదు, అర్థమైందా? నలుగురు చెల్లెళ్ళని పెంచి పెద్ద చేసిన మహానుభావుడువని నీకు కీర్తి కిరీటం కూడా పెడతాం. కాని ఇలా వణికిపోతూ ఎంతసేపు ఉంటావు? తెల్లారేంత వరకు ఇలాగే ఉంటే జ్వరం వచ్చేస్తుంది. జలుబు, జ్వరము, దగ్గు ఏమైనా రాని, కాని నువ్వు కాస్త తగ్గు, అర్థమైందా? ఎక్కడుండాలో అక్కడే ఉండు. సరే అయితే రాత్రంతా ఇలాగే వణుకుతూ ఉండు, నీకు నిద్ర పట్టదు. పొద్దున్నే నువ్వు ఎన్నింటికి లేస్తావో నీకే తెలీదు. పొద్దున్నే 5 గంటలకు లేవడం నాకు బాగా అలవాటు. కోడి కూయకముందే నేను లేచి కూర్చునుంటాను. ఇతగాడి కోసం కూయడానికి కోడిని తీసుకొచ్చి పెట్టాలి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మా కాఫీ. పెద్దమ్మా కాఫీ. పెద్దమ్మా ఎక్కడున్నావు? అయ్యో, నేనున్నది మా ఇంట్లో అనుకున్నాను. లలిత ఇంట్లో కదా. పెద్దమ్మ ఎక్కడుంటుంది? అదేంటి, మీ పెదనాన్నకి తెలిస్తే ఊరుకుంటాడా? మా చుట్టాలకి కార్డులు పంచాలనే కదా నువ్వు నా కూడా వచ్చింది. నువ్వందరికీ కార్డులు పంచి సాయంత్రం 6 గంటలలోపు నువ్వు ఇంటికి వచ్చేసరికి శివ ఇంట్లో ఉంటుంది. ఇది నా హామీ. పెద్దమ్మా, అయ్యో పాపం, తన సంగతే మర్చిపోయాం. నిన్న సాయంత్రం 6 ఇంటికి వస్తాము అన్నాం. వెళ్ళనే లేదు. పెద్దనాన్న ఎంత టార్చర్ పెడుతున్నాడో ఏంటో. ఆహాహాహా, ఎంత ప్రశాంతంగా పడుకున్నావు బావా. పాల సముద్రంలో విష్ణుమూర్తి ఆదిశేషం మీద కూడా ఎంత కూల్గా ఉండడనుకుంటా. ఒక పక్కేమో రాత్రంతా మా చెల్లి పెళ్లి ఆగిపోతుంది, నీ వల్ల నా పరువంతా పోతుందని నా మీద శివాలెత్తినవాడు ఇప్పుడు చూడు ఎలా పడుకునే ఉన్నాడో. పడుకో పడుకో, హ్యాపీగా పడుకో. నువ్వెంత లేట్ చేస్తే నాకంత మంచిది. అక్కడ పెళ్లి ఆగిపోతుంది. ఎస్, పడుకో పడుకో. నా బట్టలు ఆరిపోయి ఉంటాయి. రండి. అయ్యో, పడుకో బాబా, పడుకో పడుకో. రండి. హే, అక్కడ ఎవరో తలుపు తీస్తున్నట్టు సౌండ్ వస్తుంది. టైం ఎంతైంది? 8 అయింది బావా. 8? అమ్మో, అంతసేపు పడుకున్నానా? పద. శివ లే, శివ లే, శివ లేమంటుంటే నీ మొహం. రాత్రంతా ఇక్కడే ఉన్నామంటే లాగిపెట్టి కొడతారు. పద. అరే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అన్నపూర్ణాదేవి, ఎంత కాలమైంది నిన్ను దర్శించుకుని. కొన్ని సంవత్సరాల క్రితం రామచంద్రాపురంలో నీ ఉత్సవాల నాడు వేదవతి చేతుల్లో చూశాను. ఇప్పుడు ఇక్కడ నా పొలంలోకి వచ్చావా? ఇది చాలా వింతగా ఉందమ్మా. ఆ వంశాన్ని వదిలి రాని నువ్వు, ఆ ఇంటి గడప దాటి రాని నువ్వు నా దగ్గరకి నువ్వు ఎలా వచ్చావు? నువ్వు రావడం వల్లనేనా వర్షాలు పడ్డాయి? నువ్వు రావడం వల్లనేనా పంటలు పండి పొలాలు సస్యశ్యామలమయ్యాయి?
మహాభాగ్యం తల్లి, మహాభాగ్యం. నా జన్మ ధన్యమైపోయింది. అక్క, ఏమైంది నీకు? అప్పుడప్పుడు ఇలాంటి విగ్రహాలు దొరుకుతూనే ఉంటాయి. నువ్వెందుకు దీన్ని చూసి పూనకం వచ్చిందాలా అయిపోతున్నావు? ఇది మామూలు విగ్రహం కాదురా, చాలా చాలా మహిమగల విగ్రహం. దీనివల్ల ఒక ప్రాంతమంతా కరువు పోయి సిరులకు నోచుకుంది. ఎప్పుడూ నీ మొహంలో ఇంత ఆనందం చూడలేదక్క. ఈ అమ్మవారిని చూడగానే కోటి దీపాల కాంతిలా నీ మొహం వెలిగిపోతుంది. నేను బతికుండగా అమ్మవారిని ఇలా పట్టుకుంటానని అనుకోలేదురా. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం రా. దీనికి చాలా కథ ఉంది. అమ్మవారి మహిమలకు సంబంధించిన కథల గురించి చెప్పుకోవడానికి సమయం సరిపోదు. కానీ దీనిని వరంగా పొందిన వేదవతి కుటుంబానికి మన కుటుంబానికి మధ్య పెద్ద కథే ఉంది. ఏంటక్క అది? 15 సంవత్సరాల క్రితం జరిగిన కథ. దాని గురించి నీకు తెలియాలి. 15 సంవత్సరాల క్రితమా? అంటే నేనప్పుడు ఊర్లో లేను, ముంబైలో ఉన్నాను. ఏం జరిగిందో తెలుసుకోవాలనుందక్క. చెప్పక్క, చెప్పు. ఓ రోజు సామూహిక వివాహాలు మన ఊళ్ళో పండగలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాడ్, అమ్ము 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 తల్లి, ఏమైందమ్మా? ఏమైందమ్ము? ఏమైంది తల్లి? అమ్ము అమ్ము అమ్ము, ఇదేంటి ఇద్దరు కలిసి వెళ్లారు? అమ్ము ఒక్కతే వచ్చింది, మేడం రాలేదేంటి? అమ్ము నీకేం కాలేదు కదా? నువ్వు కనిపించడం లేదని అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అమ్ము, నీకోసం అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని తెలీదా? అందరికంటే పెద్దదానివి, వాళ్ళకి చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా చేస్తే ఎలా? అయినా ఎక్కడికి వెళ్ళావు? మన కళ్ళు కప్పి ఇంట్లోకి ఒక పురుగు వచ్చింది నాన్న. అది ఇదెలా సాధ్యం? అయ్యో, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మిస్ అమ్మ, ఈ ఇంటి కోడలు. అమ్మనే
మరిపించేంత అమ్మ ప్రేమని పంచింది. పిల్లలు చెప్పినట్టు అమ్మలో ఏదో మార్పు కనిపిస్తుంది కదా. నాకెందుకో అమ్మ మాట తీరు, తన చూపు, నడక ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడో గుర్తురావడం లేదు. మిస్సమ్మా, అవన్నీ మా అమ్మగారి పోలికలే. మీ అమ్మగారివా? కానీ ఆవిడ్ని నేను ఎప్పుడూ చూడలేదు. తనతో నేనెప్పుడు మాట్లాడలేదు. మరి నాకెందుకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఏంటో రాథోడ్, ఏమీ అర్థం కావడం లేదు. ఏదైతే అమ్మ ఇంటికి సేఫ్గా వచ్చేసింది, నాకది చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అమ్ము అయితే నిజం తెలిసిన వెంటనే అమ్మర్ దగ్గరికి వెళ్ళి చెప్పేది. కానీ ఇలా ఇంట్లో వాళ్ళకి నిజం తెలియకముందే నన్ను బయటికి పొమ్మని బెదిరించేది కాదు. ఆ మాట, చూపు అచ్చం ఆరులా ఎందుకు అనిపిస్తున్నాయి? చచ్చిన అరుంధతి అమ్మతో ఇవన్నీ చేపిస్తుందా? అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదే. సౌరవ్, बाहर जी। नमस्कार जी, पहचाने क्या? कैसे हो? మీకేంటి, ఎలాగున్నా బాగానే ఉంటారు. ఒకవేళ బాగా లేకున్నా నలుగురిని బాధ పెట్టైనా బాగుంటారు. ఎందుకంటే మీరు మనోహరి కదా. మా నుంచి తప్పించుకుని మీరు, మీకోసం వెతుక్కుంటూ మేము, మీకోసం ఎదురు చూస్తూ ఇంట్లో వాళ్ళు అలిసిపోయాం జీ. घर चलने का वक्त आ गया. चलो चलते हैं. ఏంటి జీ, తప్పించుకోవాలని చూస్తున్నారా? మీరు ఎన్నిసార్లు తప్పించుకున్నా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తామని మీకు తెలియదా జీ? అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. ఏం చెప్పకండి. ఇప్పటికే మీ అబద్ధాలు విని మోసపోయాం, అలిసిపోయాం. దయచేసి వచ్చి కారెక్కండి. ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. ఇప్పుడు నేను మీ వెంట రాలేను. ఇక్కడ నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, అది చేయకుండా నేను రాలేను. ఇంకేం వెళ్ళదలుచుకోలేదు, రండి. కారెక్కండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వు. ఆప్కా వక్త్ ఖతం హో గయా. మీ టైం అయిపోయింది. మా మంచితనాన్ని శాతకానితనంగా అనుకోకండి. మిమ్మల్ని తీసుకుని ఇంటికొస్తామని వాదా చేసి వచ్చాం. వాదా నిభానే కా సమయ ఆ గయా. బయటో జీ, లేదంటే బలవంతంగా ఎక్కించాల్సి వస్తుంది. चलो घर चलते हैं. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదంతా పక్కన పెట్టండి పెద్దనాన్న. ఫాస్ట్ ఇస్ ఫాస్ట్. ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అవును బన్నీ, ఈసారి మమ్మీ డాడీల పెళ్లి రోజు ఒక పెళ్లిలా చేయాలి. ధూమ్ధామ్గా చేద్దాం. ఆల్రెడీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అభి వసూలు మరి ఒప్పుకుంటారో లేదో పావని. మమ్మీ డాడీకి తెలియకుండా ప్లాన్ చేద్దాం పెద్దనాన్న. సర్ప్రైజ్ చేద్దాం. అలాగే. కరెక్ట్ బన్నీ, సర్ప్రైజ్ గా ప్లాన్ చేద్దాం. లాస్ట్ మినిట్ వరకు ఎవ్వరికీ తెలియకూడదు. అయితే ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉండాలి, ఓకేనా? రేపు మార్నింగ్ మమ్మీ డాడీ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు అంతా థ్రిల్లింగ్ గా ఉండాలి. మమ్మీ డాడీలు థ్రిల్ అయిపోవాలి. అలాగే బన్నీ, డన్. ఓకే, డన్. అయ్యో, ఏడైపోయింది. త్వరగా అందరికీ కాఫీ పెట్టివ్వాలి. డోర్ రావట్లేదేంటి? బయట నుంచి ఎవరైనా లాక్ చేశారా? బయట ఎవరైనా ఉన్నారా? బన్నీ, పావని అక్క, బన్నీ. ఏమైంది వసు గారు? డోర్ రావట్లేదండి. బయట నుంచి ఎవరో లాక్ చేశారు. ఎందుకు లాక్ చేస్తారండి? డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఏంటండి? రావట్లేదండి. వచ్చింది కదండి. నేను తీస్తే రాలేదు, మీరు తీస్తే వచ్చింది. విచిత్రంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కరెక్టేనండి. ఎవరు చేశారు? అసలు ఎందుకు చేశారు? పదండి చూద్దాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీయా? ఎవరిదండి? ఎవరిదండి హ్యాపీ యానివర్సరీ? ఏంటండి ఇదంతా?
ఎవరు చేస్తున్నారు? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డియర్ మమ్మీ డాడీ. వావ్, మన వెడ్డింగ్ యానివర్సరీ అండి. అభివసు, మీకు పెళ్లిలో శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. ఈ సర్ప్రైజ్ నచ్చిందా? హ్యాపీ వెడ్డింగ్ అసలు యానివర్సరీ. థ్యాంక్ యూ. బన్నీ, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అని మాకే గుర్తులేదు. ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఎవరు అరేంజ్ చేశారు? ఇంకెవరు? బన్నీ అభి. ఓ రియల్లీ? నేను పావని మీ పెళ్లి రోజు గురించి మాట్లాడుతుంటే బన్నీ విని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామన్నాడు. అలా బన్నీతో కలిసి మేము అరేంజ్మెంట్స్ చేశాం. మీకోసం బన్నీ గిఫ్ట్స్ కూడా కొన్నాడు. అవునా? డాడీ, ఇది మీకు. థ్యాంక్ యూ నాన్న. మమ్మీ, ఇది నీకు. ఈ రోజు మీరు ఈ డ్రెస్లే వేసుకోవాలి. ఇవన్నీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి బన్నీ? బీరువాలోంచి కొట్టేశాడేమో. లేదు బావా, మమ్మీ డాడీ ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఈ రోజు ఖర్చు పెట్టాను. అంటే మీ అమ్మా నాన్న రోజు నీకు అన్ని డబ్బులు ఇస్తున్నారా? కొంత డబ్బు ఇస్తారు కదా దమయంతి. బన్నీ తన కోసం ఖర్చు పెట్టుకోకుండా అను కీర్తిలకి ఇలాంటి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆడపిల్లని ఇలా బజార్కి ఈడుస్తాడా? ఏం మనిషిరా వాడు? రేపటి నుంచి అది తలెత్తుకుని వీధులు ఎలా తిరగలుగుతుంది? అలాంటి వాడిని క్షమించకూడదు బాగారు. ఆ రోజు అక్కడే వాడిని నరికి పారేస్తుంటే ఈ రోజు ఈ బాధ ఉండేది కాదు కదన్నయ్య. బాబాయ్, అలాంటి పని శౌర్య సార్ చెయ్యరు. ఆయన గురించి నాకు తెలుసు. ఏం తెలుసమ్మా నీకు? నేనే నాశనం చెయ్యాలనుకున్నానని వాడి నోటితో వాడే చెప్పాడమ్మా. అలాంటి వాడి పని చేయడని ఎలా అనుకుంటున్నావు? మంచివాడు, పద్ధతి గలవాడు అనుకున్నాను. కానీ ఇలాంటి పాడు పని చేస్తాడనుకోలేదు. నా బిడ్డ బతుకు నాశనం చెయ్యాలని చూసింది చాలక ఇలా అందరికీ చూపించి అది తలెత్తుకోకుండా చేసి దాని ప్రాణాలు తీయాలని చూస్తాడా? పెద్దమ్మా, ఆయన గురించి మీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఆ రోజు నా బిడ్డ ఒంటి మీద చెయ్యి వేసినా వయసు వాడితో ఆ తప్పు చేయించుంటుందని క్షమించి వదిలేశాను. కానీ ఈరోజు అందరికీ సినిమాలా వాడి చేసిన పని గురించి చూపించి నా కూతురు తలెత్తుకొని తిరగకుండా చెయ్యాలని చూస్తుంటే ఇంకా వాణ్ణి ఎలా క్షమించను? క్షమించాల్సిన అవసరం కూడా లేదన్నయ్య. మన ఇంటి పరువును వాడు ఊరందరికీ పంపకం చేస్తున్నాడు. ఇది అలా అలా అందరికీ చేరి నలుగురు మన రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుకోకముందే వాడికి శిక్ష పడాలన్నయ్య. ఆడపిల్లని మాటంటేనే ఒప్పుకోని నేను నా బిడ్డ మానం మర్యాద తీయాలని చూసిన వాణ్ణి ఇంకెలా క్షమిస్తాను శివరాం? ఈ రోజు వాడి అంతు చూడందే వదల్లో. పెద్దనాన్న, ప్లీజ్ నా మాట వినండి. శౌర్య సార్ చాలా మంచివారు. ఎప్పుడు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించిందే లేదు. అలాంటి సార్ ఇలాంటి పని చేశారంటే ఎక్కడో ఏదో జరిగింది. ఇది సార్ చేసిన పని కాదు పెద్దనాన్న.
రామా బతుకు నాశనం చేయాలని చూసినవాడు ఇంకా మంచివాడని ఎలా అనుకుంటున్నావమ్మా? అది 10 మంది చూసి రేపు రామా ఏదైనా చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత? మనిషికి క్షమాపణ ఉంటుంది, మృగాలకి శిక్ష మాత్రమే ఉంటుంది. ఆ మృగానికి శిక్ష పడాలి. పెదనాన్న, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూసింది చాలక ఆ వీడియో అందరికి పంపిస్తావా? సార్ నేనే వీడియో పంపించలేదు సార్, నాకేం తెలీదు. ఏం తెలీదురా నీకు? నిన్ను అడ్డంగా నరికి పారేయాల్సిందిరా. వదిలేసి చాలా తప్పు చేశారు సార్. నీలాంటి వాళ్ళు అసలు బతకూడదు సార్. ప్లీజ్, ఆడపిల్ల బతుకు బజారు పాలు చేయాలని చూస్తావా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఆ వీడియో ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు సార్. రై, నోరు ముయ్యరా. ఆడపిల్లని ఒక మాట అనడమే తప్పని నమ్మే కుటుంబం రా మాది. అలాంటి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూశావు నువ్వు. అయినా క్షమించి వదిలేశాను. రై, అంతటితో ఆగకుండా చేసిన తప్పుని అందరికీ వీడియో పంపించి ప్రచారం చేయాలనుకుంటున్నావంటే నీలాంటి వాణ్ణి క్షమించకూడదురా. గురువు స్థానంలో ఉన్నవాడు శిష్యులని బిడ్డల్లా చూసుకోవాలి. కాని నువ్వు కామంతో చూసావన్నప్పుడే నీ నీచమైన బుద్ధి నాకు అర్థమైంది. నీలాంటి వాడు సమాజానికి చీడ పురుగుల్లాంటి వాళ్ళరా. సార్ నీలాంటి వాడు బ్రతకూడదురా, బ్రతకూడదు. అన్నయ్య గారు, రఘురామ్ గారు, అన్నయ్య గారు, రఘురామ్ గారు, వాడిని వదిలేయండి, వాడిని వదిలేయండి సార్. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నాడు వీడు. వీణ్ణి ప్రాణాలతో వదిలిపెడితే ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తాడో. మనిషి బ్రతకాల్సింది తను బ్రతకడం కోసం, సాటి మనిషిని బ్రతికించడం కోసం. క్షణికమైన సుఖాల కోసం జీవితాలు నాశనం చేయాలని చూసే ఇలాంటి వాళ్ళు బ్రతకూడదు, బ్రతికే అర్హత లేదు. రఘురామ్ గారు, రఘురామ్ గారు, అన్నయ్య గారు, ఈ ఒక్కసారికి మా మొహం చూసి వీడిని వదిలిపెట్టండి అన్నయ్య గారు. ప్లీజ్ అన్నయ్య గారు, దయచేసి మీకు దండం పెడతాను. లేరా సార్. వీడి ప్రాణాలు కాపాడాలని మీరెందుకు పాకులాడుతున్నారు? వీడి గురించి మీకేం తెలీదు, తప్పుకోండి. వాడు మాకు తెలుసు రఘురామ్ గారు. వాడు ఏం చేశాడో కూడా మాకు తెలుసు. తెలుసా? ఎలా తెలుసు మీకు? వీడి మీకు ఎక్కడ పరిచయం? వీడికి మీకు సంబంధం ఏంటి? అడుగుతుంది మిమ్మల్నే, చెప్పండి. అది వాడు. సంబంధం ఏంటి చెప్పండి. మిమ్మల్ని అడుగుతుంది, చెప్పండి. వాడు నా కొడుకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రెడీయా? సార్ తినండి. వద్దు, నీ ఉప్పు తిని ఇప్పటికే రుణపడిపోయాను. ఆ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. పర్వాలేదు, తినండి.
చేతికి ఎముకుండదు, దేవుడు రాసే రాతికి అర్థం ఉండదు. నువ్వు గెలిచావు, సత్యాన్ని గెలిచావు, అందరి మనసులో గెలిచావు. కానీ ఎవరు ఓడించలేనిది ఒకటుంది, దాన్ని నువ్వు కూడా జయించలేవు. ఈ యుద్ధం ఆపేసే సమయం వచ్చింది. చాలించి వెళ్ళిపో. నీ అనుబంధాలని తనివి తీరా చూసుకున్నావుగా. ఈ ఊరు వదిలి వెళ్ళిపో. పిల్లలు వస్తున్నారుగా, రావాల్సిందేలే. వ్రతం జరిపించుకో, దేవుడి దయ అందుకో. ఏమో ఏం వరం అందిస్తాడో, ఏ కథ ముగిస్తాడో. నేను చెయ్యి కడిగిన ఇల్లు చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. నిన్ను రావద్దని చెప్పాను కదా. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, ఏమైంది? ఏం లేదా ఆర్య, కారణం లేకుండా వాళ్ళు ఇలా రారు. ఆయన మాటలేవో హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఇదిగో మీరిలా భయపడాలనే అలా సంబంధం లేకుండా మాట్లాడాడు. నాన్ సెన్స్. నీరజ్, అమ్మని తీసుకొని లోపలికి వెళ్ళు. మీరా, మాన్సి, మీరు వెళ్ళి పడుకోండి. ఉదయం అసలే చాలా పనులున్నాయి. అమ్మా రామ్మా. అన్నయ్య, మీరు కూడా వెళ్ళి పడుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది అక్షరా, నీకెన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పినా వినవేంటి అక్షరా? వద్దు అంటే వస్తావు. ఏమండి ప్లీజ్, ఇప్పుడు నేను బానే ఉన్నాను, కానీ అక్కడ అభం శుభం తెలియని పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారండి. అమ్మవార్లా పూనకు వచ్చినట్టు డ్రామా ఆడించారు. అందరినీ నమ్మించి ఇలా చేయిస్తున్నారండి. ఇదంతా ఆ నీలంబరి చేయిస్తుంది. ఆ ఘోర నాపండి ప్లీజ్. ఆపుతాను అక్షరా. మిమ్మల్ని ఇలా బంధించేంత ధైర్యం వచ్చిన వాళ్ళని వదలను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఎవరయ్యా నువ్వు? జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి వచ్చింది ఎవరైతే ఏంటి? ఇది జరగకూడదు. జరుగుతుంది. ఇది మా ఆచారం. అడగడానికి నువ్వెవర్రా? ముందిక్కడి నుంచి పోరా. ఏయ్, ఒక్క అడుగు ముందుకేసావో చంపేస్తాను. చారు, ఈ పెళ్లి జరగకపోతే మా బిడ్డ బ్రతకదు. ఎవరు చెప్పారు అలా అని? ఉండు, ఇప్పుడే నిరూపిస్తాను. కమలా, ఈవిడైనా చెప్పింది? నిజం చెప్పవే,
నీలో వచ్చారా? చెప్పు, లేదంటే ఏం చేస్తారో నాకే తెలీదు. అమ్మా, ఒప్పుకుంటానమ్మా. నేను చెప్పింది అబద్ధమేనమ్మా. ఇదిగో వీళ్లే డబ్బిచ్చి చెప్పమన్నారమ్మా. విన్నారు కదా, ఇది నిజం. అమ్మవారు చెప్తే మీరు నమ్ముతారని వీళ్ళు ఆడించిన నాటకం ఇది. అంటే ఇదంతా నాటకమా? నా కూతురు బ్రతకదా? నీ కూతురు చనిపోలేదు పద్మ. ఈ ఎదవలే మత్తు మందిచ్చారు. అది చెప్దామంటే మమ్మల్ని చెప్పనివ్వలేదు. అమ్మా, నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆయన నాటు వైద్యాలు కూడా చెప్పింది కదా. చెప్పించారు. నువ్వు చెప్తావా లేదంటే నేనేంటో చూపించమంటావా? వద్దమ్మా, నిజం చెప్పేస్తాను. సర్పంచ్ అయ్య గారు చెప్పమంటేనే చెప్పానమ్మా. అంతకు మించి నాకేం తెలీదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, ఏంటి మేడం? అనాథ పిల్లల కోసం, వృద్ధుల కోసం ఆశ్రమాన్ని రన్ చేస్తున్నాం. తమకు తోచిన సాయం చేయండి ప్లీజ్ మేడం. ఆ కృష్ణుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. కలెక్షన్ కలెక్ట్ చేయాలంటే ట్రాఫిక్ జామ్ చేయాలా? రోడ్డు మీద డాన్సులు చేసి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టాలా? లేదు మేడం, వెళ్ళిపోతాం మేడం. ఏంటి వెళ్ళిపోయేది? 15 మినిట్స్ నుంచి హారన్ కొడుతూనే ఉన్నాను. ఇక్కడ ఒక్కడు పట్టించుకోవటం లేదు. ఇలా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేవాళ్ళని పోలీసులకు పట్టించాలి. మేడం, మీకు వీలైతే సాయం చేయండి, అంతేగాని ఇలా పరోపకారం చేస్తున్న మాలాంటి వాళ్ళని అవమానించి మాట్లాడకండి. అవునా? ఇదిగో 50,000. సారీ మేడం, మీరింత మంచి వాళ్ళని తెలియక మా మెంబర్ మీతో అలా మాట్లాడేశాడు. సారీ మేడం. మేడం మేడం ఆగండి. మేడం మేడం ఏం చేస్తున్నారు మేడం? ఏంటి మేడం ఇది? 10 మందికి హెల్ప్ చేయటం, పేదవాళ్ళకి హెల్ప్ చేయటం నాకు అలవాటు. అలాగే నాకు ఇబ్బంది కలిగించే వాళ్ళని పనిష్ చేయటం కూడా నాకు అలవాటే. మీ కారణంగా నాకు 10 నిమిషాలు టైం వేస్ట్ అయింది. దాని వాల్యూ ఎంతో తెలుసా? 1 lakh. ఆ 1 lakh కట్టి ఈ డబ్బు తీసుకుని వెళ్ళండి, లేదంటే మీ మీద కేసు పెట్టి కోర్టుకు వెళ్తాను. నోటీసులు అందుకోవటానికి రెడీగా ఉండండి. డ్రైవర్ పద. మేడం మేడం ప్లీజ్ మేడం, మా మాట మేడం, వినండి మేడం, మేడం. మా మేడం, బాక్స్ మేడం, మాకు ఇచ్చేయండి మేడం. మా మాట వినండి మా మేడం. బాక్స్ మాకు ఆగండి ఇవ్వండి మేడం. మేడం. మా బాక్స్ మేడం, మాకు ఇచ్చేయండి మేడం. మేడం, ప్లీజ్ మేడం. మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. మేడం, మేడం నా మాట వినండి మేడం. మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం, 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 మేడం 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 ప్లీజ్. మేడం. మేడం మేడం ప్లీజ్. అదమ్మా జరిగింది. ఆవిడెవరో వాగ్దేవి అంట. ఆవిడ మనుషుల కంటే మనీకే వాల్యూ ఇస్తుందంట. ఆయా కారణంగా ఆవిడ ట్రాఫిక్లో ఇరుక్కుని ఆవిడ టైం వేస్ట్ అయిందని మేం వసూలు చేసిన డబ్బులు తీసుకెళ్లిపోవడమే కాకుండా తిరిగి మా మీద కేసు కూడా పెట్టిందమ్మా. అంటే మీ కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది, ఆవిడికి టైం వేస్ట్ అయింది. మీరు డొనేషన్ చేస్తుంది ఒక మంచి పని కోసమే కదా, అర్థం చేసుకోవాలి కదా ఆవిడైనా. క్షమించమని కూడా అడిగామమ్మా, అయినా ఆవిడ మా మాట వినిపించుకోలేదు. చూస్తే బాగా పలుకుబడి ఉన్న ఆవిడలా కనిపిస్తుంది. ఆవిడ్ని మేము ఎదిరించలేం. కాబట్టి మీరైతే న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చానమ్మా. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, పదండి, నేను వచ్చి మాట్లాడతాను. ఆగు క్రాంతి,
చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ చాలా మొండి దానిలా ఉంది. ఇప్పుడు మీకు కావాల్సింది ఆవిడ పట్టుకెళ్ళిన మీ డబ్బులా, లేదంటే ఆ కేసు నుంచి బయటపడ్డమా? రెండునమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగోండి. నేనేమన్నా చిన్నపిల్లోన్నా ఆడుకునే బొమ్మ ఇస్తాను? ఇది పిల్లలు ఆడుకునే బొమ్మ కాదు, దీని పేరు సీత. ఓ మరి రాముడు? నువ్వే. నేనంటుంది ఇది బొమ్మ సీత అయితే రాముడి బొమ్మ ఏది అని. నేను చెప్తున్నది అదే. ఎదురుగా నువ్వుండగా మళ్ళీ వేరే రాముడెందుకు? మరి ఎదురుగా నువ్వుండగా వేరే సీత ఎందుకు? ఎందుకంటే ఈ బొమ్మ సీతకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటా స్పెషల్? ఈ బొమ్మని ముద్దు పెట్టుకోండి. బొమ్మనా? అవును, ముద్దు పెట్టండి. ఐ లవ్ యు మామా. ఏంటి ఈ బొమ్మ మాట్లాడుతుంది? అదే స్పెషల్. మళ్ళీ ముద్దు పెట్టండి. ఐ లవ్ యు మామా. బాగుందా మామా? బొమ్మ మాట్లాడడం బానే ఉంది కానీ బొమ్మని కిస్ చేయడమే బాగోలేదు. ఎందుకు బాగోలేదు? నువ్వుండగా ఈ బొమ్మ ఎందుకు? నేను పక్కన లేనప్పుడు ఈ బొమ్మతో కాలక్షేపం చేయండి. మీరు ముద్దు పెడితే ఐ లవ్ యూ అని చెప్తుంది. బుట్ట బొమ్మవి నువ్వుండగా ఈ బార్బీ బొమ్మ నాకెందుకు? నేను నీకే ముద్దు పెడతాను, బొమ్మకి కాదు. మరి నేను లేనప్పుడు? నేను లేకుండా ఎక్కడికి పోతావు? ఏ బజారుకో మార్కెట్కో వెళ్ళినప్పుడు నీకు పెట్టిన ముద్దుల్ని తలుచుకుంటూ వెయిట్ చేస్తాను. నిన్ను సీత సీత వెయిట్ సీత 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 ముద్దు పెట్టమంటే తోసేసి తప్పించుకుంటావా? నిన్ను వదిలిపెట్టను. అబ్బా, ఊపిరి ఆడట్లేదు మామా. పర్వాలేదు, నా ఊపిరిస్తాను. కామ్గా ఉన్నావేంటి? నీకంటే బొమ్మే బెటర్. కిస్ చేయగానే ఐ లవ్ యూ చెప్పింది. అయితే ఆ బొమ్మనే కిస్ చేయి. సీత సీత హే బొమ్మ, నువ్వు ఉట్టి బొమ్మవే, కానీ నా సీత బంగారు బొమ్మ. ఐ లవ్ యు మామా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తారా, అరవకు. నా కూతురి భవిష్యత్తు బావుండాలని ఈ పెళ్లి జరిపిస్తున్నాను. దానికి అడ్డుపడాలని చూసే ఎవరినైనా సరే అడ్డంగా నరికేస్తాను. సెక్యూరిటీ, వీళ్ళని బయటికి తరిమేసాయి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. సార్ సార్ వెళ్ళండి సార్. మేడం మేడం వెళ్ళండి మేడం. మేడం ప్లీజ్ మేడం వెళ్ళండి మేడం. మేడం మేడం వెళ్ళండి మేడం. సార్ వెళ్ళండి సార్. మేడం వెళ్ళండి మేడం, చెప్తే అర్థం కదా, వెళ్ళండి.
రండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అమ్మా, నా ప్రాణాలు కాపాడావు. నువ్వే లేకపోతే ఇవాళ నేను బ్రతికుండేదాన్ని కాదు. నాకు ప్రాణం విలువ తెలుసు డాక్టర్ గారు. నా కళ్ళ ముందు ఒక రపాయంలో ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? నేను మనిషినేగా. మీరు మా హిమకి డెలివరీ చేసిన డాక్టర్ కదా? అవునండి, అది నేనే. ఇప్పుడు మీరు చెప్పే నిజం మీదే మా హిమ జీవితం ఆధారపడి ఉంది. దయచేసి ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. హిమ బిడ్డ ఏమయ్యాడో, ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పండి డాక్టర్. కృష్ణ, మళ్ళీ అదే టాపిక్ తెస్తావేంటి? హిమ కొడుకు అక్కడే చనిపోయాడు కదా? లేదండి, హిమ బిడ్డ ప్రాణాలతోనే ఉన్నాడు. ఆ రోజు ఏం జరిగిందంటే అదండి జరిగింది. మాకు తెలియకుండా మా వెనక ఇంత కుట్ర చేసిందా? అవునండి, ఈ విషయాలన్నీ నిరూపించాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ అత్తయ్య గారు నేను సేకరించిన ఆధారాలన్నింటినీ తారుమారు చేసి దెబ్బ కొడుతూనే ఉన్నారు. సరే వెళ్దాం పద, లేట్ చేస్తే అక్కడ హిమ పెళ్ళైపోతుంది. డాక్టర్, మీరు కూడా మాతో రావాల్సి వస్తే మీకేం పర్వాలేదు కదా? ఐఎమ్ ఓకే కృష్ణ, నాకు పునర్జన్మ ప్రసాదించిన దానివి, నీకోసం ఈ మాత్రం చేయలేనా? ఏవండి, ఇంటికి వెళ్ళి హర్షాన్ని కూడా తీసుకువెళ్దాం. సరే రండి డాక్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గారడి పిల్ల మా మమ్మీ రాదు అంది స్వామి. వస్తుంది, కానీ విశాలాక్షి అన్నట్టు తన రూపం మారిపోయి ఉంటుంది. అమ్మని గుర్తుపట్టలేమంటారా? అదే మీకు పరీక్ష. ఇంట్లో అడుగుపెట్టే తిలోత్తమని మీరు ఆహ్వానిస్తే పర్వాలేదు, అనుమానిస్తేనే ఇబ్బంది. మరీ అంత గుర్తుపట్టనట్టుగా ఉంటుందా గురువుగారు? నా అంచనా ప్రకారం సర్పదీవిలో పాములు ఎక్కువ కదా, కాటేసి మొహం గుర్తుపట్టనట్టుగా తయారై ఉంటుందేమో. కుక్కో పిల్లో కొరికిందంటే అనుకోవచ్చు, పాములు కాటేస్తే ప్రాణాలతో ఉండరు కదే. అమ్మకి హాని జరుగుండదు, కానీ రూపం మారడానికి ఇంకెవరో కారణం అయి ఉంటారు. అదేంటన్నది తెలుసుకోవాలన్నా అత్తయ్య ఇంటికి రావాలి. వస్తుంది. సర్పదేవికి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చారు అంటే నమ్మలేని నిజమవుతుంది స్వామి. గాయత్రి ఎలా వెళ్ళిందో అలాగే వచ్చింది. ఉలూచి కూడా మారదు అంటున్నారు, మా మమ్మీ మాత్రమే ఎందుకు మారుతుంది గురువుగారు? మార్చబడుతుంది. అందుకు కారకులెవరో తెలుసుకుంటే తప్ప కారణం తెలియదు వల్లభ. మరి గుర్తుపట్టేదెలా? పెద్ద బుట్టమ్మ గుర్తుపట్టచ్చేమో. నైని, సర్పజాతినైతే గుర్తుపట్టగలను. దుర్మార్గపు జాతిని గుర్తుపట్టలేమా?
నువ్వు నోరు మూసుకో. స్వామి, మరి అమ్మని గుర్తుపట్టేవారెవరు? గాయత్రీదేవి. గాయత్రమ్మ గారే తిలోత్తమమ్మని గుర్తుపట్టే అవసరం ఉంటుంది కాబట్టి ఆ పని జరిగి తీరుతుంది. ఏంటా అవసరం? అమావాస్య రోజు ఉలూచి రావడం, తిలోత్తమ మళ్ళీ అగుపించడం, ఊహించని పరిణామాలు జరగడం, గాయత్రీదేవి పునర్జన్మ ఉనికి మీకు తెలియడం. ఎన్నో విషయాలు ఆ రోజు బట్టబయలవుతాయి. సిద్ధంగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరో విఐపి అనుకుంటా. అయితే మా మమ్మీ కాదా? వీళ్ళెవరు? బిజినెస్ మ్యాన్స్ కి పర్సనల్ అసిస్టెంట్స్ లా ఉన్నారు. వదినొస్తుందనుకుంటే ఎవరో వచ్చారేంటి? దిగుతున్నారు పిన్ని. చూస్తే గాని వచ్చిందెవరో తెలీదు. ఫిగర్ బానే ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదే. ఏమండి, మీకేమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఏయ్, నువ్వు నోరు మూసుకునుండు. అక్క, బావగారు బిజినెస్ టూర్ కి వెళ్ళినప్పుడు ఏ ఫారెన్ లోనూ పరిచయం అనుకుంటా. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
చూడు జున్ను, నువ్విప్పుడు మాకు అతిథివి. ఇంటికొచ్చిన అతిథికి కడుపు నింపకుండా పంపించటం పద్ధతి కాదు. నువ్వు ఆకలితో వెళ్ళిపోతే మేమందరం బాధపడతాం. ముఖ్యంగా లక్కీ బాధపడుతుంది. లక్కీ బాధపడుతుందని వాళ్ళ నాన్న కూడా బాధపడతాడు. వీళ్ళందరూ బాధపడతారని నన్ను బాధపడుతూ ఇక్కడే కూర్చోమంటారా? సరే అయితే నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటది? మీ అమ్మ నీకు పరాయి వాళ్ల సొమ్ము పావుతో సమానమని చెప్పింది గాని నీ కారణంగా మరొకరు బాధపడకూడదు అని చెప్పలేదా? చెప్పింది. మరి నువ్వు వెళ్ళిపోతే లక్కీ బాధపడుతుంది కదా. లక్కీ కోసం నువ్వు భోంచేసి వెళ్ళాలి కదా. అవును, సరే అయితే నేను లక్కీ కోసం భోంచేసి వెళ్తాను. కానీ ఒక కండిషన్. ఏంటది? నన్నిక్కడ ఒక పెద్ద మనిషి నోటికొచ్చిన మాటలన్నీ అన్నారు. ఆయన రిక్వెస్ట్ చేస్తేనే నేను లంచ్ చేస్తాను. అన్నయ్య, ఇప్పుడు నాకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయింది. జున్ను ఏమో నీ మూలంగా హర్ట్ అయ్యాడు. అందుకే నువ్వే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. జున్ను కోపం తగ్గాలన్నా, జున్ను మూలంగా లక్కీ బాధపడకుండా ఉండాలన్నా నువ్వు జున్నుని రిక్వెస్ట్ చేయాల్సిందే. నాన్నా ప్లీజ్ నాన్న, ఇంటికొచ్చిన గెస్ట్ ని మనం గెస్ట్ గా చూసుకోవాలి గాని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ నాన్న, జున్నుని రిక్వెస్ట్ చేయవా? నువ్వంత జాలిగా చూస్తూ అడిగితే తప్పుతుందా? మిస్టర్ జున్ను మహాశయ, ఈరోజు తమరు మా అతిథి. అందువల్ల తమరు మా ఆతిథ్యం స్వీకరించి మేము పెట్టే భోజనం ఆరగించి అప్పుడు మాత్రమే తమరు మీ ఇంటికి వెళ్లాల్సిందిగా మా ప్రార్థన. అన్నయ్య, ఆ భాషలో చెప్తే వాడికేం అర్థం అవుతుంది? నాకు భాష అర్థం కాకపోయినా భావం బాగా అర్థమైంది. ఓ, ఆయన అంతలా రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను లంచ్ చేయడానికి ఒప్పుకుంటున్నాను. అమ్మయ్య, ఇప్పటికీ నీ కోపం పోయిందన్నమాట. పద లంచ్ చేద్దాం. వీడు మామూలుడు కాదు, 3 అడుగులే ఉన్నాడు కానీ ముప్పు తిప్పలు పెట్టే రకం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్రో, నువ్వు ఈ మామిడికి పప్పు వేసుకో, చాలా బాగుంది. బ్రో, ఈ బెండకాయ కూర వేసుకో, చాలా బాగుంది. వీళ్ళకి ఎంతలోనే ఇంత ఫ్రెండ్షిప్ ఏంటి? తెగ వడ్డించేసుకుంటున్నారు. మిత్రా, చూసావరా వాళ్ళిద్దరిని? ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ నానమ్మా. యూ వెల్కమ్. చూద్దాం ఈ ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉంటుందో, ఎప్పటికి ఊడిపోతుందో. అదేంటి మిత్రా అలా మాట్లాడుతున్నావు? మామ్, మనం కూడా ఇలాంటివి చిన్నప్పటి నుంచి ఎన్ని చూడలేదు. చిన్నప్పుడు ముక్కు ముక్కు రాసుకుని మూతి మూతి నాక్కున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతమంది నీకు గుర్తున్నారు? మా ఫ్రెండ్షిప్ అలాంటిది ఏం కాదు నాన్న. అవర్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సరే సరే, ఎంత స్ట్రాంగో నేను చూస్తానులే.
మామ్, వాడిని చూసావా నన్ను ఎలా ఇమిటేట్ చేస్తున్నాడు? వాడు నిన్నేం ఇమిటేట్ చేశాడ్రా? చూడు, నేను ఎలా తింటున్నానో వాడు కూడా అలాగే తింటున్నాడు. నేను చూపుడు వేలు సపరేట్గా వదిలేశానని ఎగతాళి చేస్తూ వాడు కూడా చూపుడు వేలు సపరేట్గా పెట్టి తింటున్నాడు. నీకు చిన్నప్పటి నుంచి ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎన్నిసార్లు చెప్పినా వినవు. ఆ చూపుడు వేలు ఏం పాపం చేసిందిరా? పక్కకు పెట్టి మరీ తింటావు. ఇప్పుడు టాపిక్ నేను కాదు, జున్ను. వాడు చూడు ఎలా తింటున్నాడు. చూసావా, నేను ఇటు చెప్తున్నా వాడు మాత్రం నన్ను ఇమిటేట్ చేస్తూనే ఉన్నాడు. నేనెక్కడ ఇమిటేట్ చేశాను? నేను ఇలాగే తింటాను, నాకు ఇలాగే వచ్చు. మళ్ళీ మాటకి మాట సమాధానం చెప్తున్నాడు. చూడు మామ్. అంకుల్, అసలు నేను మీ ఇంటికి రావడం మీకు ఇష్టం లేదు కదా, అందుకే మాటి మాటికి గొడవ పెట్టుకుంటున్నారు కదా. నువ్వు మాట మార్చుకో. నన్ను ఇమిటేట్ చేస్తున్నావా లేదా? అబ్బా నాన్న, జున్ను ఏమి ఇమిటేట్ చేయడం లేదు. స్కూల్లో కూడా ఇలాగే తింటాడు. తనకిదే అలవాటు. అవునా? రోజు చూస్తున్నాను కదా, నాకు తెలీదా? సరే సరే, అలా అయితే ఓకే, తినండి. మా లక్ష్మిలో కూడా ఇవే లక్షణాలున్నాయి. మా లక్ష్మి కూడా చాలా సౌమ్యంగా మాట్లాడుతుంది. మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన లక్ష్మి మా ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అచ్చం మిత్ర తింటున్నట్టే తింటున్నాడేంటి? జున్ను, ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని నేను కలవచ్చా? ఓ తప్పకుండా, ఖచ్చితంగా ఒకరోజు పిలుస్తానండి. మామ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నీకేంటి పని? ఊరికేలేరా, నువ్వు మాట్లాడకుండా తిను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.